హైదరాబాద్ ఎల్బీ నగర్ పిఎస్లో కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం రేపుతుంది. గత రాత్రి పిఎస్లోని రెస్ట్ రూమ్ లో సాయి కుమార్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్బీ నగర్ పోలీసుల వేధింపులే కారణమంటూ పిఎస్ ఎదుట మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని తమకు చూపించకుండా ఆసుపత్రికి తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకేదైనా ఉండొచ్చు, ఎందుకంటే ఆయన ప్రిపేర్ అవుతుండు, 15 days లీవ్ పెడతా అన్నాడు. ఏదో వేరే ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతున్నాను, ఎగ్జామ్ రాయాలని కూడా నైటే చెప్పిండు. 15 రోజులు లీవ్ పెట్టుకుంటాక ఇట్లా ఎగ్జామ్ రాయాలి, ఇంటికి వస్తా అని చెప్పిండు. మళ్ళా మమ్మీతో కూడా మాట్లాడిండు. ఎందుకంటే మేము సరే సూసైడ్ చేసుకుండు, ఆయనంతట్లో ఆయన చేసుకోవచ్చు, ఇక వీళ్ళ నుంచి అయినా ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మాకు డౌట్ వస్తుంది. మేము వీళ్ళు చెప్పంగానే మేము వచ్చేసినాం, నైటే వచ్చినాం. మాకు కనీసం ఫోన్ ఇవ్వలేదు, చాలాసేపు తర్వాత ఫోన్ ఇచ్చారు. మళ్ళీ కనీసం బాడీని చూపించండి, ఇట్లా సూసైడ్ చేసుకున్నాక కామినీకి తీసుకెళ్ళారు. సరే ఎవరైనా అదే పని చేస్తారు కదా, తీసుకెళ్ళారు అనుకున్నాము. కామిని నుంచి ఇక్కడ తీసుకురావచ్చు కదా. మా పెద్ద తమ్ముడు కూడా పిఎస్లోనే పనిచేస్తాడు. అయితే ఇక్కడ పిఎస్లో ఏమో ఫార్మాలిటీస్ ఏమో చేయాలని చెప్పేసి పంచనామా ఏదో రాయాలి ఇస్తామని చెప్పి ఇక్కడ పిఎస్కి తీసుకొస్తామని చెప్పారంట. హాస్పిటల్ నుంచి డైరెక్ట్ తమ్ముడు ఇక్కడికి వచ్చేసిండు. వేరే వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చారు. తమ్ముడు పిఎస్లో ఉంటే బాడీని అక్కడ తీసుకుపోయారు ఉస్మానియాకి ఎందుకు తీసుకెళ్ళారు సార్, మేము మాట్లాడతాము, మా పేరెంట్స్ వస్తారు, ఏం తీసుకెళ్ళకండి అని చెప్పారు. మా తమ్ముడు ఇక్కడ వచ్చేసరికి ఒక 20-40 minutesలో మేము కూడా వచ్చేసినాము. ఇక ఏడి అంటే ఎందుకు తీసుకెళ్ళారని ఇక ఇక్కడ నుంచి ఆర్గ్యుమెంట్.